గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు పెడిట్రిషియన్ ఇంకా నైనటాలజీ స్పెషలిస్ట్ భవానీ దీప్తి గారు. సో మ్యామ్ని అడిగి పుట్టిన పిల్లల్లో వచ్చే సమస్యలు లైక్ కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు, లేకపోతే మదర్కి పాలు రానప్పుడు వాళ్ళకి బాటిల్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ కాన్సెప్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో అందరికీ వచ్చే డౌట్స్ ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మదర్కి పాలు సరిపోలేదు, బాటిల్ ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది స్పూన్ ఫీడింగ్ చేస్తే మంచిదా, లేకపోతే నిపుల్లా ఉండే బాటిల్స్ ఉంటాయి కదా వాటితో చేస్తే మంచిదా అని చెప్పి దాని గురించి. షూర్. సో ఇప్పుడు మా నిప్పుల్ బాటిల్స్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయిందంటే, బేబీ మదర్ నిప్పుల్ మిస్ అవ్వకూడదు అన్నట్టు ఆ కాన్సెప్ట్ లో నిప్పుల్ బాటిల్స్ అనేది స్టార్ట్ చేసేసారు. సో యాక్చువల్ గా చెప్పాలంటే నిజానికి ఆ నిప్పుల్ వాడడం వల్ల నిప్పుల్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో బేబీకి తల్లి దగ్గర పాలు తీసుకోవడం అనేది ఫస్ట్ 6 months లో అతి కష్టమైన పని. ఫస్ట్ 6 months లో బేబీ చేసే పనుల్లో చాలా ఎక్కువ దేనికి ఖర్చు అవుతుంది అంటే తల్లి దగ్గర నుంచి పాలు తీసుకోవడమే, ఎనర్జీ దానికే ఖర్చు అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పూన్ ఫీడింగ్ ఇస్తే నెక్స్ట్ అది ఇంకా కొద్దిగా కష్టం తక్కువ. ద ఈజియెస్ట్ ఏంటి అంటే నిప్పుల్ బాటిల్తో ఫీడింగ్. సో 15 నిమిషాల్లో తాగే పాలు నిప్పుల్ బాటిల్తో ఇస్తే బేబీ 3 to 5 minutes లో తాగుతారు. అంత ఈజీ. సో బేబీ ఎక్కువ కష్టపడక్కర్లా. సో మనము నిప్పుల్ బాటిల్ అనేది రకరకాల కారణాల వల్ల ఏ కారణమైనా అవ్వచ్చు అలవాటు చేస్తే వాళ్ళు డైరెక్ట్ మదర్ ఫీడింగ్కి వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అన్నిటికంటే ఈజీ పనికి అలవాటు పడిన వాళ్ళని అతి కష్టమైన పని చేయమంటే కొంచెం కుదరదు కాబట్టి. సో ఈ ప్రక్రియలో ఖచ్చితంగా ఏ కారణం చేతనైనా మదర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ వర్కింగ్ మదర్స్ ఉన్నారు, ఫస్ట్ 3 months బ్రేక్ తీసుకున్నా కొంతమంది మదర్స్ 6 months వరకు బ్రేక్ తీసుకోలేకపోయినప్పుడు 6 months తర్వాత అయినా ఫీడింగ్ ఇస్తారు కదా. సో అట్లాంటి మదర్స్ అందరూ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు పాలు ఖచ్చితంగా బాటిల్లో ఇవ్వాలి. సో ఏ బాటిల్లో ఇవ్వాలి ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో స్పూన్ బాటిల్సే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడానికి హాస్పిటల్స్లో చాలా మటుకు స్పూన్ బాటిల్సే అమలు అయ్యేలాగా చూస్తున్నాం. అవసరమైతే స్పూన్ బాటిల్ ఇవ్వడము. సో ఎందుకు స్పూన్ బాటిల్ అంటే ఇప్పుడు అనుకున్న ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే స్పూన్ బాటిల్తో బేబీ తాగినప్పుడు సో బ్రీతింగ్, సక్కింగ్, స్వాలోయింగ్ అంతా కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ లాగా వెళ్తుంది. మనం ఆ స్పూన్ బాటిల్తోనే తర్వాత సాలిడ్స్ అనేవి కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇండిపెండెంట్ ఫీడింగ్ అనేది కూడా అలవాటు అయిపోతుంది. సో స్పూన్ బాటిల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఓవర్ బాటిల్ నిప్పుల్ బాటిల్ ఫీడింగ్. చిన్నపిల్లలు ఊరికే ఏడుస్తూ ఉంటారు, అసలు వాళ్ళకి ఏమైందో మనకు అర్థం కాదు. వాళ్ళు ఎంత సముదాయించినా కానీ ఏమైంది. కొంతమంది బేబీస్ అయితే వాళ్ళతో పాటు మదర్స్ అయితే కూర్చొని ఏడుస్తూ ఉంటారు, నాకు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా. ఇఫ్ దాని వెనక రీజన్స్ ఏమి ఉండొచ్చు? సో మనం మాట్లాడినట్టే పిల్లలు ఏడుస్తారు. సో ప్రతిసారి ఏడుపు ఒక ఇబ్బంది వల్లే కలిగింది, ఈ ఇబ్బంది వల్లే కలిగిందని కూడా ఎవరికి చెప్పడానికి కూడా కష్టమే. సో తను కమ్యూనికేట్ చేసేదే క్రయింగ్ ద్వారా. నాకేదో కావాలి, నాకేదో నచ్చింది, నాకు నచ్చలేదు, నాకు ఇక్కడ అబ్బు అయింది, ఏదైనా కూడా చెప్పేది క్రయింగ్ ద్వారానే. నేను మోషన్కి వెళ్ళాను, నన్ను క్లీన్ చెయ్యి, నాకు చలేస్తుంది, నన్ను కప్పు, నా చుట్టుపక్కల ఎవరు లేరు, నాతో వచ్చి కూర్చోండి, నెక్స్ట్ నన్ను పట్టుకోండి. ఎనీవేస్ వాళ్ళు కమ్యూనికేట్ చేసేది ఒకటే భాష, అదే వాళ్ళ క్రైమ్. సో దీనికి రకరకాల కారణాలు, ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ ఆకలి అయి ఉండొచ్చు, కడుపులో నొప్పి అయి ఉండొచ్చు, చెవిలో పెయిన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మోషన్ వెళ్ళి తడయి ఇబ్బంది అయి ఉండొచ్చు, ఎక్కడో ర్యాష్ అవ్వచ్చు, లేకపోతే పట్టుకున్న మనిషి నచ్చను కూడా నచ్చకపోవచ్చు. దే ఆర్ వెరీ 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 స్మార్ట్. సో పట్టుకున్న మనిషి కొత్త మనిషి అయినా ఏడుస్తారు, పట్టుకోవడం తెలియకపోయినా వాళ్ళకి ఇబ్బంది కలిగినా కూడా ఏడుస్తారు. సడన్ గా ఒక సాక్స్ క్యాప్ కింద పడిపోతే చలేసినా ఏడుస్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ వే వాళ్ళకి జరిగే ఇబ్బందిని వాళ్ళు చెప్పగలిగేది. ఇప్పుడు ఈ కొలిక్ పెయిన్ అని అంటుంటారు, అంటే వాళ్ళకి ఏదైనా స్టమక్ లో పెయిన్ ఉంది, అప్పుడు ఎలాగా?
సో ఏం చేయాల్సి ఉంటుంది మదర్స్? సో కామన్ గా ఈవినింగ్ పూట 6 తర్వాత వచ్చేది ఆర్ రాత్రి నిద్ర మధ్యలో లేచి సడన్ గా ఏడవడం, పాలు తాగడానికి ఇష్టం లేకపోవడం, లేకపోతే బాగా నెప్పితో గ్యాస్ పాస్ చేయటం. ఓకే. సో దీస్ కుడ్ బి సిమ్టమ్స్ అన్నమాట. ఇట్లాంటివి ఉన్నాయి అంటే డైజెషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది బేబీకి, కోలికి పెయిన్ ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. సో ప్రతిసారి ఏడ్చినప్పుడల్లా కోలికి పెయిన్ కాదు, కొంతమంది భయపడిపోయి కోలిక్ డ్రాప్స్ వేసేస్తూనే ఉంటారు. అవును. సో ఫస్ట్ పాయింట్, ఈ కోలిక్ పెయిన్ వచ్చినప్పుడు పురాతన కాలంలో మనం వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ పెట్టేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇప్పటికీ అదే. ఎస్, ఇప్పటికీ ఐరానికల్లీ ఎస్. సో ఆ గ్రైప్ వాటర్ లో తర్వాత తెలిసింది ఏంటంటే దానిలో కొంచెం బిట్ ఆఫ్ ఆల్కహాల్ అనేది కలుస్తుంది. ఓ, అందుకని అది వేయడం వల్ల వెంటనే బేబీ నిద్రపోయేది. అయ్యే. అందుకనే ఆ యాడ్ అట్లా ఉండేది. సో అప్పట్లో మనకి తెలీదు. సో చాలా మటుకు కొన్ని కంట్రీస్ లో గ్రైప్ వాటర్ ని బ్యాన్ చేసేసారు. ఇప్పుడు మధ్యలో ఒక 20 years తర్వాత వచ్చిన గ్రైప్ వాటర్ లో సోడియం బైకార్బోనేట్ అంటే సోడా అది యాడ్ చేయటం వల్ల ఏమవుతుంది, పిల్లలకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయ్యో. తర్వాత. ఇప్పుడు అందుకనే ఇప్పుడు పూర్తిగా గ్రైప్ వాటర్ వాడద్దు అని చాలా క్లియర్ గా అందరికి చెప్తున్నాం. సో ఒకవేళ బేబీకి కోలిక్ పెయిన్ వచ్చింది, అసలు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది నిజంగా ఈ ప్రోడక్ట్స్ వల్ల కదా. బేబీ పౌడర్, బేబీ ఖచ్చితంగా. సోప్స్, అందుకనే యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ఉంటే, నేచర్ కి ఎంత దగ్గరగా ఉంటే అంత సేఫ్ గా ఉంటాం. ఓకే. ఏంటో వాళ్ళు ఏడవగానే మనకు కూడా బాధేసి వెంటనే ఇంకేంటి ఆప్షన్ ఏంటి అని చూడగానే గ్రేప్ వాటర్ వాళ్ళకి అది ఇచ్చేసేయడము. నిజంగా అంత న్యాచురల్ గా చేయాల్సి ఉంటుంది అంటే ఏం చేయాల్సి ఉంటుంది వాళ్ళకి? ఏదైనా జీరా వాటర్ కానీ అలాంటివి చేయొచ్చా? సో ఫస్ట్ 6 months లైక్ మనం ముందు డిస్కస్ చేసినట్టు ఖచ్చితంగా మదర్ మిల్కే ఇస్తాం. సో సమ్ టైమ్స్ మదర్ తీసుకునే ఫుడ్ వల్ల బేబీకి కడుపులో నొప్పి రావచ్చు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఈస్ సమ్ టైమ్స్ ద టైప్ ఆఫ్ ఫీడింగ్. ఓకే. సో మనము తల్లి పాలు ఇస్తున్నాము, నిప్పుల్ బాటిల్తో పాలు కూడా ఇస్తున్నాం. సో ఏమవుతుంది అంటే ఈ పాలు తాగేటప్పుడు బేబీ ఎక్కువ ఏడ్చినా లేకపోతే ఫాస్ట్గా తాగేస్తున్నప్పుడు గ్యాస్ స్వాలో చేసే రిస్క్ ఉంటుంది. సో దానివల్ల బేబీకి కడుపులో నొప్పి రావచ్చు. ఓకే. రెండోది ఈ ఫార్ములా అంటే తల్లిపాలు ప్లస్ ఫార్ములా మిక్స్ చేస్తున్నాం కదా, ఆ సిచ్యువేషన్లో కూడా కడుపులో నొప్పి రావచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దిగా ఎండ్ ఆఫ్ 1 month ఆర్ సెకండ్ థర్డ్ మంత్స్లో బేబీకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో సమ్ టైమ్స్ వాళ్ళకి వాళ్ళకి వచ్చే చిన్న ప్రాబ్లమ్స్ కోలిక్ లాగా వాళ్ళు పర్సీవ్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో డెవలప్మెంట్ ప్రాసెస్ లాగా, పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం ఎట్లా సార్ట్అవుట్ చేయొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది మదర్ డైట్. సో ఇట్లా కొన్నిసార్లు కొంతమంది మదర్స్ ఎక్కువ చపాతీ తినడము, వీట్ ప్రొడక్ట్స్, బ్రెడ్ తినడము, ఆనియన్స్, వెల్లుల్లిపాయ మెయిన్గా కల్ప్రిట్స్ ఇది. ప్లస్ వన్ మోర్ కల్ప్రిట్ ఇస్ మిల్క్. పాలు తాగితే పాలు వస్తాయి అనే ఒక నమ్మకంతో పాలు 3 glasses 2 glasses అట్లా తాగుతూ ఉంటారు. సో దానివల్ల యాక్చువల్గా తల్లికి డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్ వస్తాయి. బిడ్డ కూడా సేమ్ కడుపు నొప్పి, అరగకపోవడం, ఇబ్బంది పడడం, గ్యాస్తో నిద్రపోలేకపోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఇవి మిల్క్, ఎక్కువ మిల్క్ తాగడము, వెల్లుల్లి కారం, ఆనియన్స్ ఎక్కువ తినడం, బ్రెడ్ అండ్ చపాతి. సో కోలిక్ పెయిన్ బాగా వచ్చే పిల్లలకి మేము మదర్స్కి చెప్పి అవాయిడ్ చేయమనే డైట్లో ఇవన్నమాట ముఖ్యంగా. ఓకే. ఏం తినాలి? బెస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఇవన్నీ మానేస్తే ఇంకేం తినాలి? సో ఇందాక అనుకున్నట్టు వాటర్ బాగా తాగడం, ఫ్రూట్స్ బాగా తినడం. ఏ ఫ్రూట్ అయినా కూడా తినచ్చు. ఈ ఫ్రూట్ తింటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను బనానా తింటే బేబీకి జలుపు వస్తుందా, నేను ఆరెంజ్ తింటే బేబీకి జలుపు వస్తుందా, నేను పపాయ తింటే బేబీకి వేడి చేస్తుందా అని ఇట్లా డౌట్స్ రిపీటెడ్గా అడుగుతారు మదర్స్. సో సిట్రస్ ఫ్రూట్స్ యాక్చువల్లీ తినటం వల్ల ఇట్ ఈస్ షోన్ దట్ కోలిక్ పెయిన్ తగ్గుతుంది. ఓకే. బనానా, ఆరెంజ్, లెమన్, యాపిల్, పియర్ ఇట్లాంటివన్నీ తినడం వల్ల, అవకాడో ఇట్లాంటివి తినడం వల్ల మిల్క్ పెరుగుతుంది, కోలిక్ పెయిన్ తగ్గుతుంది. ప్రోటీన్ కూడా బాగా తీసుకోవాలి. సో ఈ హై క్యాలరీ ఫుడ్స్ కాకుండా ప్రోటీన్ తీసుకోవాలి. సో మదర్ కి హీల్ అవుతుంది, బేబీకి వెళ్ళే మిల్క్ క్వాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్, ద బెస్ట్ ఫుడ్ ద మదర్ షుడ్ హ్యావ్ ఇన్ ద ఫస్ట్ 6 months ఇస్ మునగాకు, మొరింగా.
మునగాకు పప్పు చేసుకుని తింటే తను చక్కగా తొందరగా హీల్ అయిపోతుంది. ఐరన్, కాల్షియం, ఇమ్యూనిటీ అన్నీ ఉంటాయి. ఓకే. వెజిటేరియన్ సోర్స్ అవుతాయి. ఓకే. ఓకే. మ్యామ్ అయితే ఇప్పుడు మనం వుడ్ బోస్ కానీ లేకపోతే ఇట్లా ఆర్టిఫిషియల్‌గా మనం తెచ్చేవి వద్దు అని చెప్పుకుంటున్నాం కదా! మరి న్యాచురల్‌గా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి కొలిక్ పెయిన్ ఉన్నప్పుడు అంటే ఏం చేయాలి వాళ్ళకి? బేబీస్‌కి ఏమి ఇవ్వచ్చు? సో ఖచ్చితంగా మదర్ డైట్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ మనం అవాయిడ్ చేస్తే, డైరీ ప్రోడక్ట్స్ అయినా వీట్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే ఆటోమేటికల్‌గా చాలా మటుకు సెటిల్ అయిపోతారు. ఓకే. రెండోది వచ్చేసేసి మదరే తను తినే ఫుడ్ హ్మ్. హ్మ్. కొన్ని ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసి నార్మల్‌గా తీసుకుంటూ తను నార్మల్‌గా వాము, హ్మ్. అజ్వైన్, హీంగ్, జీరా ఇవన్నీ కలుపుకుని టీస్ తాగితే వాటర్‌లో అవి వేసుకుని హాట్ వాటర్‌లో అవి వేసుకుని కొంచెంసేపు అయినాక స్ట్రెయిన్ చేసి తాగేస్తే ఆటోమేటికల్‌గా బేబీకి తనకిద్దరికి డైజెషన్ బెటర్ అవుతది. ఫ్రీగా ఉంటది. సెకండ్ థింగ్ ఏంటంటే దాంతో చారు చేసుకుని తాగొచ్చు. అలా తన డైట్‌లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా డైజెషన్ అయితది. అండ్ దీస్ ఆర్ ఆల్సో న్యాచురల్ గ్యాలక్టోకాక్స్. అంటే తను తినే ఫుడ్ ద్వారా మిల్క్ తనకి ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఇలాంటివి తింటే. ఓకే. మూడోది వచ్చేసేసి బేబీకి మనం వాము వాటర్ అట్లాంటివి ఇవ్వడం అయితే ఇట్స్ నాట్ రికమెండెడ్. సో తల్లికిచ్చే డైరెక్ట్‌గా మనం అట్లా చాలా సార్లు సాల్వ్ అయిపోయింది ప్రాబ్లమ్. ఓకే. మదర్ తీసుకుంటే సరిపోతుంది. డైట్ అనేది తను కేర్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కోలిక్ మసాజెస్ ఉంటాయి. బేబీ పొట్ట పైన కోలిక్ రోల్ ఆన్స్ కానీ ఆయిల్ మసాజ్ చేసి కోలిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి బేబీకి. సో బేబీ పొట్ట మీద మసాజ్ చేసి ఆ తర్వాత బేబీ కాళ్ళను కదుపుతూ చేస్తే గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. ఓకే. దెన్ బేబీ విల్ బి ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే టమ్మీ టైం. పాలు తాగిన హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత బేబీని చేతుల మీద టమ్మీ టైం ఇస్తే బెస్ట్ ఈస్ ఆన్ ద హ్యాండ్. ఆర్ లేదు కుదరట్లేదు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అంటే కాళ్ళ పైన రివర్స్లో పడుకోబెట్టినప్పుడు గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి ఫ్రీగా. ఓకే. సో దెన్ ఆ కోలిక్ అనేది రిలీవ్ అయిపోతుంది. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ పిల్లల్లో ఒక్కొక్కసారి వామిటింగ్స్ చేసుకోవడం, పాలు తాగిన వెంటనే కక్కుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? అసలు ఎందుకు జరుగుతుంది అలా పిల్లల్లో వామిటింగ్స్ అనేది? సో అప్పుడే పుట్టిన పిల్లలు సమ్ టైమ్స్ పాలు ఎక్కువైనా వాంతి చేసుకోవడం కొన్నిసార్లు జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నార్మల్గా ఉన్న బేబీలో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక 2 times 3 times వాంతి చేసుకున్నా, వాంతి అనేది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బట్టి. సో మొత్తం పాలు తీసేస్తున్నారా, సగం పాలు తీస్తున్నారా, లేకపోతే తేపు వచ్చేటప్పుడు కొంచెం బుగ్గలో ఉన్న పాలు తీస్తున్నారా అనేది ముఖ్యం. సో కొద్దిగా బుగ్గలో ఉన్న పాలు తేపుతో పాటు తీస్తున్నారు అంటే కొద్దిగా ఎక్కువ అయింది, ఆర్ ఆ గ్యాస్తో పాటు కొంచెం డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వచ్చింది. సో దాన్ని వాంతి అనము. సో కొన్నిసార్లు ఏమవుతుంది, మిల్క్ ఎక్కువ అయిపోతే వాంతితో పాటు ముక్కులోంచి కూడా పాలు వస్తాయి. చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే ఒకవేళ ఫస్ట్ మనం బాటిల్ ఫీడింగ్ కానీ అలవాటు ఉంటే ఆ నిప్పుల్ బాటిల్స్ అన్ని పక్కన పెట్టేసేయాలి. తర్వాత బేబీని హ్యాండిల్ చేయటం, పాలు తీసేసుకున్నాక బర్పింగ్ ప్రాపర్గా చేయటం, అంటే తేపు వచ్చే వరకు పట్టుకుని తేపు వచ్చినాక పడుకోబెట్టడం. ఓకే. కొంతమంది పిల్లలకు కొంచెం వామిటింగ్ ఎక్కువగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళని కొద్దిగా ఏటవాలుగా పడుకోబెట్టాలి. అంటే స్ట్రెయిట్ గా పడుకోబెట్టకుండా కొంచెం హైట్ లో పడుకోబెట్టాలి. పాలు ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా మనం డైరెక్ట్ పాలు ఇస్తున్నప్పుడు అయితే డైరెక్ట్గా కొంచెం పైకి లేపి పాలు ఇచ్చేసి బర్పింగ్ చేపించి భుజం పైన బర్ప్ చేపించి మళ్ళీ తాగిపించడం, అప్పుడు వామిటింగ్ అవ్వదు. రెండోది ఏటవాలుగా పడుకోబెట్టడం, అంటే దిండు వేసి కొంచెం పైనుంచి కిందకి ఇట్లా పడుకోబెట్టడం హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ పాలు ఇవ్వకుండా కొంచెం తక్కువ ఇచ్చినా మళ్ళీ అంటే ఎంత ఇచ్చినా లోపల ఉండాలనేది ఇంపార్టెంట్ కాబట్టి అలా మాటికి వామిటింగ్ చేసేస్తూ బరువు పెరగకుండా ఉన్నప్పుడు మేము మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పాలు చాలా కొంచెం బయటికి వేస్తున్నారు బట్ బరువు బాగానే పెరుగుతున్నారు అన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లం అనేది గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అని అంటాం. ఈ ప్రాబ్లం యాజ్ ద బేబీస్ ఏజ్ ఇంక్రీజెస్, అంటే బేబీ ఏజ్ పెరుగుతూ 6 months దాటేసి 9 months 12 months వచ్చేసరికి చాలా మటుకి ఖచ్చితంగా 90 to 95% తగ్గిపోతుంది. అంటే ఎప్పుడంటే వాళ్ళంతటి వాళ్ళు కూర్చోవడం స్టార్ట్ చేసినప్పుడు, బోర్లా పడి కూర్చోవడం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ తేపు వాళ్ళే తీసేస్తారు. సో అప్పుడు ఈ రిఫ్లెక్స్ అనేది పాలు తాగినప్పుడు మళ్ళీ వెనక్కి రావడము, ముక్కులోంచి రావడము అనేది ఆటోమేటిక్గా ఏజ్ పెరిగే కొద్దిగా తగ్గిపోతుంది. సాలిడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాక కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో మ్యామ్ చెప్పిన ఈ చిన్నవి అనమాట మన డైట్లో చేంజెస్, అంటే ఎందుకు ఏడుస్తుంది బేబీ అని కొంచెం ప్యానిక్ అవ్వకుండా
ఇప్పుడు ఏవైతే టిప్స్ చెప్పారో ఫాలో అవ్వండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి. భవానీ మ్యామ్ త్రూ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.